get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. టైం అయితే ఇప్పుడు 12:30 అవుతుంది. సో టిఫిన్ అయితే తొందరగానే అయిపోయింది ఈరోజు, కానీ కొంచెం వేరే గిరాకు ఉంటే అది చూసుకున్నాం, అందుకే లేట్ అయింది. ఇప్పుడు బయలుదేరుతున్నాం టెంపుల్కి. అయితే ఈరోజు అమావాస్య కాబట్టి మేమైతే ప్రతి అమావాస్య ఖచ్చితంగా వేస్తాం మా ఇంటి దేవుడికి. సో ఈరోజు బోనాల ఫెస్టివల్ కాబట్టి ఇక్కడ మన చిన్నవాడు కూడా వచ్చినాడు, హాలిడే కాబట్టి వచ్చినాడు, లేకపోతే స్కూల్కి పోతుండే వీడు కూడా. సో హాయ్ చెప్పు బాబు. తమ్ముడు మనీ నీవు చెప్పు. హాయ్ మంచిగా ఉండాలి. హాయ్ చెప్పు. ఫ్రెండ్స్, ఎవరైనా ఈ మధ్యలో కార్ తీసుకుంటే అది హోండాయ్ ఎక్స్టైర్ ఏమో వచ్చింది కొత్తగా బడ్జెట్లో. అది ఆన్ రోడ్ ప్రైస్ 7 నుంచి 12 లక్షలు ఏం పడవచ్చు. నేను ఈరోజు పొద్దున్నే చూసిన వీడియో అది ట్రై చేయండి. మంచిగా సేఫ్టీ రేటింగ్ బాగుంటే ట్రై చేయండి, ఎందుకంటే బాగుంది కారు. లుకింగ్ అయితే హైలైట్ ఉంది, మరి సేఫ్టీ ఉందో లేదో నేను కూడా చూడలే. బట్ నేను నడిపే కారు సేఫ్టీ లేదులే, కానీ ఏమంటే మనకు ఇంకా బడ్జెట్లో అంటే ఇంకా ఆల్టోనే బెటర్ అని ఇంకా ఆల్టో తీసుకున్నా. చేస్తా ఒక వీడియో సపరేట్గా చేస్తాను నేను కార్ ఎందుకు కొన్నాను ఎందుకు లేదనేది. ఈ రూట్లో మధ్యలో అన్నీ ఇట్లా గుంతలు ఉన్నాయి, తలకాయ నొప్పి అవుతుంది అంతా నడపనికి. వాళ్ళు ఎందుకు ఆగినారు అబ్బా అనుకుంటా, మన కోసం ఎగరే. మన కార్ వస్తుంది కదా చాలా, అది రోడ్డు బాగాలేదు కదా, అది రోడ్డు అందుకొరకే. వాళ్ళు కారోళ్ళు ఎన్ని తారీఖు మనీ పీర్ల పండగ మీ ఊర్లో? అవి రాత్రి పీర్లు వేసేదారు. ఇప్పుడు నాగలామాస ఎప్పటి నుంచి? ఈరోజు అమావాస్య, ఇప్పటి నుంచి నాన్ వెజ్ తినరాదేమో ఫ్రెండ్స్. మా సైడ్ అయితే నాగలామాసలో 1 మంత్ కరెక్ట్గా నాన్ వెజ్ తినరు. మేమేం పెద్దగా తినాంలే, కానీ ఇంకా నెలలో ఒక 2 సార్లు అంటే మస్తు 2 సార్లు గ్యాప్ ఇస్తే ఇంకా 1 మంత్ అయిపోతుంది. కానీ తిననప్పుడే బాగా తినాలనిపిస్తుంది. అది తిండి విషయం అనే కాదు, ఏదైనా అంతే. దుబా కొత్త బండి తీశారు. దుబా కూల్ బాగా అవుతుంది కదా మన ఫ్రిడ్జ్ మొన్న చేపించిన కాడ నుంచి. గడలు అయితే 2 గంటలు పెట్టి చాలు గడ్డలే అనుకుంటారు. కూల్ అని అంటలేరు కదా ఇప్పుడు, ఎవరెవరు కూల్ ఎక్కువ ఉండాలని. కూల్ డ్రింక్స్ పెడితే ఇంకా ఫుల్ కూల్ అవుతాయి. ఇంకా కూల్
నేను షాప్లో ఫ్రిడ్జ్ తీసుకున్నా ఫ్రెండ్స్. ఒక దాదాపుగా షాప్ పెట్టిన ఒక నెలకే మనం తీసుకునేది. అదే షాప్ పెట్టిన ఒక నెలకేం తీసుకున్నా దాన్ని. దాని ద్వారా అయితే నేను ఒక 5,000 నష్టపోయింటాను. దానికి రిపేర్తో ఒక 10,000 అయితే నష్టపోయిన ఫ్రిడ్జ్ వలన. ఒక 2-3 టైమ్స్ కూల్ డ్రింక్స్ తీసుకుంటే అంతగా పోలేదు. ఇంకా ఎక్స్పైరీ డేట్ అయితే పాడేసిన. అది పెట్టిన దగ్గరనే ఎలుక కొరికి మొత్తం ఫ్రిడ్జ్ మొత్తం పోయింటే వైరింగ్ వేపినాక 1000 రూపాయలు ఏమైంది. మొన్న రిపేర్ చేపిస్తే ఒక 1,600 ఏమాయి. అంతా ఒక 3,000, అదొకటి 8,000 బొక్క. టోటల్గా నాకు తెలిసి ఒక 10,000 పోయింటుంది దానికి. కానీ ఈ మధ్యలో నేను మా ఊరు జాతర అప్పుడు ఒక 5,000 వచ్చింది ఏం లేదు ఇన్కమ్ దాంట్లో. మళ్ళీ మధ్యలో క్లిక్ అయింది. ఒక ఎండాకాలం నుంచి పర్లేదు, బాగా నడుస్తున్నాయి కూల్ డ్రింక్స్. కానీ స్టాక్ లేవు కూల్ డ్రింక్స్, దింపుకోవాలా. అట్లా కొన్ని ఇప్పుడు మనకు ఫస్ట్లో నష్టం వచ్చిందని వదిలేస్తే ఇప్పుడు పర్లేదు. నాకు రోజు దాంట్లోనే రోజు ఏం లేదంటే ఒక నెలకు ఒక 1,500 దాకా వస్తున్నాయి. అది కూల్ డ్రింక్స్ కరెక్ట్ పెడితే రోజు ఒక 100. ఫ్రెండ్స్, ఇదేనండి మా ఇంటి దేవుడు. మామూలుగా అందరికీ ఉంటాడు కదా ఇంటి దేవుడు అని. అట్లా మాకు అయితే ఆంజనేయ స్వామి. సో మాకైతే బాగా ఇష్టం మాకు ఈ టెంపుల్ అంటే. ఇక్కడ టెంపుల్లో అయితే కార్కి ఆంజనేయ స్వామి విగ్రహం తీసుకున్నా. సో బాగుంటుంది కార్లో. అండ్ మనకు బాగా ఇష్టమైన దేవుడు కాబట్టి తీసుకున్నా. ఇంకా అయ్యగారు అది పూలు కూడా ఇచ్చినాడు మనకి. సో పెట్టేసిన. ఇంకా కార్ అయితే తిప్పుకొని వస్తున్నా. ఇంకా నెక్స్ట్ అయితే వేరే టెంపుల్ పోవాలి. చూడండి ఫ్రెండ్స్, వీడియో అయితే చూడండి మొత్తం. భోజనం కూడా చేసిన టెంపుల్ దగ్గర. మా బుడ్డి దానికి అయితే బ్యాట్ తీసుకున్నాం. చూపి బుడి, ఓ బుడి నీ బ్యాట్ చూపి. బ్యాట్ నీ బ్యాట్ ఆడింది. బాలు ఇప్పించుకో, బాల్ ఇప్పించుకో. చూపి బుడి దానికి. చూపి బుడి. బుడి ఓ మేదాంచి ఏమనుకుంటే నువ్వు డ్రెస్ వేసుకుని లేదానికి ఎట్లుండవు చూడు ఈరోజు. ఇక్కడ చూపి. నేను కొనిస్తే నన్నే కొడతా అప్పుడు. పోదామా ఇంకా మనీ ఇంటికాడ తీసుకున్నా ఆడుకో.
ఇప్పుడు బడి ఏం చేస్తున్నాడు ఇప్పుడు రేపు బడికాడ కొట్టిన నీళ్ళని పడుకుంటాను మరి ఇదే తెలియదు వదిలేమిటాను అంటే ఎవరి కోసం పోతావు నువ్వు బడికి మరి రాసుకునే దగ్గర నాకు కొంచెం ఆగల కదప్ప పాప అయితే కార్లో ఏ పాట పెట్టినా ఇంకా డ్యాన్స్ మాత్రం మీరు గదిస్తుంది. సో పాట అయితే బెటర్ కదా, కాపీరైట్ క్లెయిమ్ పడుతుందని మ్యూట్లో పెట్టిన. సో ఎప్పుడైనా కానీ కార్లో పాటలు పెట్టాను ఏడుస్తుంది. పాటలు పెట్టిన తర్వాత మా పాప ఏడ్చుకుంటా ఉండని పాట పెట్టాను వెంటనే డ్యాన్స్ ఆడుతుంది. ఎందుకో మా పాపకి నాలాగా పాటలు అంటే బాగా ఇష్టం. బాగా డ్యాన్స్ మాత్రం మంచిగా ఆడుతుంది క్యూట్గా. ఓకే నా ఫ్రెండ్స్, సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.